కాదు, నిన్ను ఆశీర్వదించేది దేవుడు, నిన్ను ఫలింపజేసేది దేవుడు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చేది దేవుడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నువ్వు దేవుణ్ణే అంతిమ కర్తవ్యంగా పెట్టుకోవాలి తప్ప నన్ను నిందించారండి, నన్ను అవమానపరిచారండి, నన్ను హేళన చేశారండి, నన్ను గాయపరిచారండి, నా గురించి అలా మాట్లాడారండి, నా గురించి ఎలా మాట్లాడారండి, నా గురించి అనవసరంగా మాట్లాడుతున్నారండి, వీటి గురించి నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరతే లేదు. మనుష్యుల యొక్క తీరు ప్రియమైన దేవుని బిడ్డలారా సహజంగా అలాగనే ఉంటుంది. ఎవరైనా బాగుపడుతుంటే ఓర్చుకోలేరు, ఎవరైనా మంచిగా ఉంటే ఓర్చుకోలేరు, ఏ భార్యాభర్తలైనా చక్కని సహజీవనం గడుపుతూ ఉంటే ఓర్చుకోలేరు. ఎవరు వారిని ఓర్చుకోకుండా చేస్తున్నారంటే అపవాది. ఆదాము కలిసి ఉండడం దానికి ఇష్టం లేదు, ఆదాము దేవుడు కలిసి ఉండడం దానికి ఇష్టం లేదు, అసలు కుటుంబం అంటే కలిసి ఉంటేనే దానికి ఇష్టం ఉండదు. కుటుంబంలో ఎప్పుడు గొడవలు పెట్టుకునే వాడికి వాళ్ళు సహాయం చేస్తాడు, అది ఊకే గలిబిలి చేసుకునే కుటుంబాల్లో వాడు సహవాసం చేస్తాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, మొట్టమొదటగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు నేను మనందరము కూడా ఎక్కువగా ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి ప్రయత్నంలో మొదటగా దేవునికి మొరపెట్టేవారుగా ఉందుముగాక.